నమస్తే అమ్మా. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినాక ఉచిత పథకాలు తెచ్చిండు కదా. ఉచిత పథకాల్లో మీకు ఎన్ని పథకాలు అందినాయి? ఏం పథకాలు ఏం అందలే. ఉచిత బస్ ఇచ్చిండు, ఉచిత గ్యాస్ అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, 500 రూపాయలు గ్యాస్ అన్నాడు. లేదు, అవేం రాలేదా? మరి ఏం వచ్చింది మీకు? బస్సే పిరి బస్సు ఫ్రీ ఉంటే మంచిగా, తీసేస్తే మంచిగా? ఉంటేనే మంచిది. గిట్నే ఎక్కడికన్నా పోతే ఇక పోనీకి అంటే మగోళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆడలు కూడా కొట్టుకుంటారు, తీసేయాలి బస్ అని చాలా మంది అంటారు. మరి నువ్వేమంటావు దానికి? ఏమి అంటలేరు. అట్టలేరు. జత మీద ఆయన టికెట్ తీసుకుంటే మేము కాడు మీద వస్తున్నాం. కార్డు మీద వస్తుంది. అయితే ఇప్పుడు చూస్తున్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వంలో ఉచిత పథకాలు ఏం పెట్టలేదు, రేవంత్ రెడ్డి దాంట్లో పెట్టింది. మరి అది నచ్చిందా నీకు? ఇది నచ్చిందా అంటే ఏం చెప్తావు? ఇంకా ఈ పిరి బస్ అంటే మనకు నచ్చింది కానీ ఇంకా మాకేం చేయలేము. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చిందా, కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా అంటే ఏం చెప్తావు? ఇంకేం చేయలేదు. నచ్చింది అంటే గొప్ప బస్సే పిరి ఒకటే. ఉచిత కరెంట్ కూడా చాలా మందికి వచ్చింది కదా. రాలే, మాకు రాలే. గ్యాసులు గిట్ట 500 అన్నారు, రాలే. అప్లై చేయలేదా మీరు? చేసినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఫోటోలు రాలే. అది కూడా రాలేదు. సర్వే చేసిరు కదా, మీకు చేసిండ్రా సర్వే? చేసినాం, సంవత్సరం రాలేదు. సర్వే చేసినప్పుడు ఇంటింటికి వచ్చి మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? చేసినాం. 3 నెలలు. 3 నెలలు. మరి ఆ సర్వేలో మీ పర్సనల్ విషయాలు తీసుకున్నారంటే ఆ సర్వేలో ఇప్పుడైనా నిజాయితీ గల వాళ్ళకి ఇల్లు అందుతాయి అనుకుంటున్నారా? మరి అందాలి, లేని వాళ్ళకు ఇండ్లు కావాలి, అది కావాలి, వస్తేనే మంచిది కదమ్మా. ఫ్రీ బస్సు ఆడోళ్ళకి కాకుండా ఇంకా ఈ ఏజ్ వాళ్ళకి పెట్టాలి అంటే ఎవరికి పెడితే మంచిగా ఉంటది? మా సొంత వాళ్ళకే బాగుంటది. ఇద్దరం ఆయన టికెట్ తీసుకున్నా మేము కాడు మీద వస్తాము.